నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మహానంది క్షేత్రంలో చంద్రగ్రహణం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి తాళాలు వేసి తాత్కాలికంగా మూసివేసిన ఆలయ అధికారులు. నంద్యాల ప్రభుత్వ హాస్టల్లో బాలుర వసతి గృహంలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ఏర్పాటు, విద్యార్థులకు అవగాహన కల్పించిన నంద్యాల ఈగల్ టీం. నంద్యాల పోలీస్ క్వార్టర్స్లో నివాసముంటున్న పోలీస్ కుటుంబాలలో మహిళలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ క్రీడా పోటీలు పోటాపోటీగా పండుగ వాతావరణం నెలకొంది. నంద్యాల స్ఫటికలింగేశ్వర ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా స్ఫటికలింగేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా హోమాలు నిర్వహించిన భక్తులు. అహోబిలంలో రాష్ట్ర స్థాయి వృషభరాజముల బండలాగు పోటీలను ప్రారంభించిన మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి. అంగన్వాడీ వర్కర్లను అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి, లేని పక్షాన మా ఉద్యమం ఆగదు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంగన్వాడీ వర్కర్స్. నంద్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో పూజలు, భక్తులకు అన్నదానం. ఆలయ నిర్వాహకులు ప్రకాశం. నంద్యాల ప్రభుత్వ హాస్టల్లో అర్థకలితో అల్లాడిపోతున్న విద్యార్థులు, సమయానికి భోజనం పెట్టని అధికారులు. సార్ ఒక్కసారి మా మీద చూడండి, విద్యార్థుల ఆవేదన. జగజ్జనని ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ప్రత్యేక పూజలు. యమగండం రాహుకాలంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన భక్తులు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా, రథోత్సవం అంగరంగ వైభవంగా వేలాది మంది తరలి వచ్చిన భక్తులు నామస్మరణంతో మారుమోగిన అహోబిల క్షేత్రం. నంద్యాల బొమ్మ సత్రం నుండి నూనెపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు, అర్థాంతరంగా ఆగిపోయిన రోడ్డు పనులు. సంభవించిన చంద్రగ్రహణం కారణంగా నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఉదయం 8 గంటలకు నిత్య కైంకర్యాల తర్వాత తలుపులు మూసి గ్రహణానంతరం రాత్రి 7 గంటలకు సంప్రోక్షణ పూజల అనంతరం భక్తులకు తిరిగి దర్శనానికి అనుమతిస్తారని ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. మార్చి 3 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు తిరిగి తెరిచే సమయం, రాత్రి 7 గంటల తర్వాత సంప్రోక్షణ అనంతరం ప్రభావం. చంద్రగ్రహణం కారణంగా రోజంతా ఆలయ అర్చిత సేవలు, ఇతర పూజలు నిలిపివేయబడ్డాయి. ఇతర ఆలయాలు మహానదితో పాటు యాగంటి, అహోబిలం, శ్రీశైలం వంటి క్షేత్రాలు కూడా మూసివేశారు. గ్రహణ సమయంలో ఆలయ పవిత్రతను కాపాడడానికి సంప్రదాయాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులు గ్రహణ సమయం తర్వాతనే దర్శనానికి రావాలని అధికారులు కోరారు.
నంద్యాల ప్రభుత్వ హాస్టల్లో బాలుర వసతి గృహంలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ఏర్పాటు చేశారు. నంద్యాల ఈగల్ టీంతో పాటు నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాయ్స్ హాస్టల్ నందు దేశాన్ని ప్రేమించు ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోరనే నినాదంతో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు గంజాయి మరియు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వచ్చే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం జరిగింది. మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, వినియోగించినా, విక్రయించినా చట్ట ప్రకారం నేరంగా పరిగణించబడడం జరుగుతుంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మీ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు కానీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేసి తెలియచేయాలని, తెలియజేసిన వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేయడం జరిగింది. ఈగల్ ఐజీపీ శ్రీ ఆకి రవికృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గౌరవనీయులైన మన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ ఐపీఎస్ గారి సూచనల మేరకు మేము ఈరోజు ఈగల్ టీము మరియు శక్తి టీం కలిసి ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహం నందు ఈ డ్రగ్స్ గురించి, గంజాయి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది. మన చుట్టుపక్కల కానీ, కాలేజీలో కానీ, హాస్టల్స్లో కానీ, మీ ఊరిలో కానీ ఏవైనా మత్తు పదార్థాలు కానీ, డ్రగ్స్ కానీ ఎవరైనా అమ్మినా, కొనినా, వాటిని ఎవరైనా అలవాటు చేస్తున్నా మా ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు కాల్ చేయగలరు. కాల్ చేసిన వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి డ్రగ్స్ను ముట్టుకోరు అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించడమైనది. ఆదేశాల మేరకు ఏఎస్పీ మేడం గారి ఉత్తర్వులతో ఈ దినము ప్రభుత్వ కళాశాల బాల వసతి గృహం నందు ఈ శక్తి టీం అయిన మేము ఈగల్ టీంతో కలిసి స్టూడెంట్స్కు డ్రగ్స్ గురించి, శక్తి యాప్ గురించి అవగాహన సదస్సు నిర్వహించినాము. ఈ కార్యక్రమంలో మాతో పాటు ఈగల్ టీం వాళ్ళు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు డ్రగ్స్ జోలికి పోకుండా మన గవర్నమెంట్ ఎంత ఇదిగా ప్రాధాన్యత చేస్తుందో, కృషి చేస్తుందో వారికి వివరం తెలిపినాము. గంజాయి వద్దు బ్రో. నంద్యాల జిల్లా పోలీస్ క్వార్టర్స్ నందు నివాసం ఉంటున్న పోలీస్ కుటుంబాలతో నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జయరాం గారి పత్ని నిర్మల జయరాం గారు మహిళలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వారిలో సృజనాత్మకతను వెలికితీయడానికి వారికి లెమన్ స్పూన్ గేమ్ మరియు మ్యూజికల్ చైర్ మరియు వ్యాసరచన పోటీలు జరిపి ఉత్సాహపరచడం జరిగింది. ప్రతినిత్యం పోలీస్ కుటుంబాలతో పోలీసులు ఎంత బిజీగా ఉంటారో వారి ఫ్యామిలీలు కూడా అంతే బిజీగా ఉంటూ పోలీస్ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ వారికి ప్రోత్సహిస్తూ అనునిత్యం సమాజంలో ఒక మంచి పోలీస్ అధికారిగా నిలవాలంటే భార్యల కృషి ఎంతగా ఉంటుందో వారికి నిర్మల మేడం గారు మాట్లాడడం జరిగింది. పోలీస్ ఫ్యామిలీతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని వారి యోగక్షేమాలు తెలుసుకొని పిల్లలను బాగా చదివించుకొని వారి కాళ్ళపై వారు నిలబడే విధంగా సంసారం ఏ రోజు కూడా భర్తలకు కష్టాలు తెలియకుండా నిత్యం ఫ్యామిలీలో వెన్నంటూ ఉండాలని, వారు వెళ్ళే ప్రతి ఉద్యోగం కష్టమైందే కాబట్టి వాళ్ళను మనం ప్రోత్సహిస్తూ మన కుటుంబాలను కూడా మనమే కాపాడుకుంటూ ఉండాలని మహిళలను అందరితో కలిసి కలివిడిగా ఉత్సాహపరచడం జరిగిందని మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని మహిళలను అభినందించారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది. మహిళా మహారాణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మహిళా మహారాణులని ఎందుకన్నానంటే ప్రతి ఇంట్లో ప్రతి మహిళ మహారాణే, ఎవరింటికి వాళ్ళు మహారాణే. ఖచ్చితంగా జాబ్ చేసే వాళ్ళే అని కాదు, ఖాళీ ఇంట్లో ఉన్నారని కాదు, ప్రతి ఒక్కళ్ళు మహిళా మహారాణులేనండి. అందరికీ అంతర్జాతీయ శుభాకాంక్ష దినోత్సవం. తర్వాత ఇక్కడ చిన్నపిల్లలందరూ కూడుకొని ఉన్నారు, వాళ్ళకి చిల్డ్రన్ డే స్పెషల్ మళ్ళీ చెప్తాను, ఓకేనా. ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం గారి ఆధ్వర్యంలో మహిళలకందరికీ ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారండి. అందుకు నన్ను జడ్జిగా పిలిచినందుకు గాను సార్కి, స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అండి స్పోర్టివ్గా తీసుకొని గేమ్స్ ఆడాలి. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా ఇందులో తగ్గిన వాళ్ళు తగ్గినట్లేం కాదు, ఒక్క పాయింట్లో పోయినంత మాత్రాన వాళ్ళేం తగ్గినట్లు కాదండి. ఇక్కడ అందరూ గెలిచినట్లే. కాకపోతే మనం అందరం కలిసి ఒక ఫ్యామిలీగా ఉండి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీగా ఉండి ఈ గేమ్స్ కండక్ట్ చేసుకొని మనం అందరం హ్యాపీగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా స్పోర్టివ్గా తీసుకొని పార్టిసిపేట్ చేయండి, స్పోర్టివ్గా తీసుకోండి. ఇక్కడ చిన్నపిల్లల తల్లులు ఉన్నా కూడా మేము తగ్గినాము కదా అనేది మాత్రం ఎప్పటికీ అనుకోవద్దు. అందరూ కూడా బాగా గేమ్స్ ఆడాలి, ఓకేనా. నంద్యాల పట్టణం ఎన్జీఓస్ కాలనీ నందు వెలసిన స్ఫటిక లింగేశ్వర ఆలయంలో మంగళవారం పాల్గొన మాస పౌర్ణమి చంద్రగ్రహణం సందర్భంగా నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఉదయం స్ఫటిక లింగేశ్వరునికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు లోక కళ్యాణార్థం సామూహిక శాంతి హోమాలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీ, మురళి, అనిల్, రఘునాథ్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి యోగా సభ్యులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఎన్జిఓస్ కాలనీలో వెలిసినటువంటి అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో పాల్గొన్న మాస పౌర్ణమి మరియు చంద్రగ్రహణము సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అనంతరం ప్రత్యేక హోమాలు జరుపుకున్నాము. 10 గంటల నుంచి 12 గంటల లోపలనే ఘనంగా హోమాలు జరుపుకున్నాము. కావున నంద్యాల పట్టణ ప్రజలందరూ ఈ యొక్క పౌర్ణములు ప్రతి నెల పౌర్ణములు జరుపుకుంటూ ఉంటాము. ఈ యొక్క పౌర్ణములకు అందరూ విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్తే. అహోబిలంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వృషభరాజముల బల ప్రదర్శన పోటీల్లో భాగంగా మొదటి రోజైన మంగళవారం పాలపండ్ల వృషభరాజములు బల ప్రదర్శన పోటీలను మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గంగుల విలేకరులతో మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలుగా పోటీలు నిలుస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తన తండ్రి గంగుల తిమ్మారెడ్డి హయాం నుంచి పోటీలు నిర్వహిస్తున్నామని, తర్వాత తాను తన పిల్లలు స్నేహితులు ఆనవాయితీని కొనసాగిస్తూ ప్రతి ఏటా పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు రైతులకు ఎల్లవేళలా ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు. రైతులంటే అందరికీ ఎంతో గౌరవమని, ఎంతో ప్రాచుర్యం పొందిన ఒంగోలు జాతి వృషభరాజములు పోటీలో పాల్గొంటూ పోటీలకు ప్రాధాన్యతను సమకూరుస్తున్నాయన్నారు. బుధవారం పెద్ద వృషభరాజములు పోటీలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గంగుల సుదర్శన్ రెడ్డి, యువ నాయకులు గంగుల భరత్ రెడ్డి, గంగుల ఫణికృష్ణారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గంధం రాఘవారెడ్డి, ఏపీ ఎరుకల సంఘం ఉపాధ్యక్షులు నాసరి వెంకటేశ్వర్లు, ఆళ్లగడ్డ మండల ఉపాధ్యక్షులు నాసరి నరసింహ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రెండు కాలు పడ్డంలా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ యార్డ్ నుండి పద్మావతి నగర్ ఆర్చ్ దగ్గర నుంచి అక్కడ రాస్తారోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కేఎండి గౌస్, పి వెంకటలింగం, నంద్యాల ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు రమణమ్మ, సునీత, సిఐటియు సీనియర్ నాయకులు తోట మద్దులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు వారి న్యాయమైన కోరికలు పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, 42 రోజులు దీక్షలు చేస్తుంటే దీక్షల దగ్గరికి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ వచ్చి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు రిలే నిరాహార దీక్షలు చేసి మార్చి 2న చలో విజయవాడకు వెళ్లడం జరిగింది. అక్కడ అంగన్వాడీలు ధర్నా చౌక్లో నిరాహార దీక్షలు చేస్తుంటే 3వ తేదీ తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో 4 గంటలకు పోలీస్ బలగాలతో వచ్చి అంగన్వాడీ వర్కర్లను, నాయకులను అరెస్ట్ చేసి వారిని మినీ బస్సుల్లో ఎక్కించి రోడ్ల వెంట తిప్పుతూ విజయవాడకు 30 కిలోమీటర్లు తీసుకుని వెళ్లడం జరిగింది. వెంటనే విడుదల చేయాలని, అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంపుదల చేయాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు నాగరాణి, నంద్యాల నుంచి మాట్లాడుతున్నామండి. మేము 5 రోజులు అంగన్వాడీల అందరం కలిసి మా జీతాలు పెంచాలని 5 రోజులుగా మేము రిలై నిరాహార దీక్షలు చేశాము. ఆ సందర్భంగానే మా జీతం కోసం అనేసి మేము విజయవాడకి వెళ్ళాము. 2వ తారీఖు రాత్రి ఏమో ఆఫీస్ వాళ్ళు వచ్చి మీకు సమస్యలను పరిష్కరిస్తాము, మీకు చర్చలకు పిలుస్తామని చెప్పి తెల్లవారుజామున 4:30-5 గంటల సమయంలో మా అంగన్వాడీ టీచర్లను అందరినీ, నిద్రిస్తున్న వాళ్ళందరినీ బస్సులలో, వ్యాన్లలో ఎక్కించుకొని ఊరంతా అరెస్ట్ చేసి దూరం గుంటూరు అట్లా దూరం ఊర్లకు తిప్పుతూ వాళ్ళను మానసికంగా శోభకు గురి చేస్తూ అన్నం లేకుండా, టిఫిన్లు లేకోకుండా తిప్పుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని ఇక్కడ వాళ్ళు దిగులు పడుతూ ఉన్నారు. వాళ్ళ అరెస్టుల సందర్భంగా మేము వాళ్ళకి నిరసన తెలుపుతూ ఈ రోజు నంద్యాల మార్కెట్ యార్డ్ నుంచి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు ర్యాలీ చేసి రాస్తారోకో చేసినాము. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ మా అరెస్టులు ఆపి మా వాళ్ళని విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏమవుతుంది, ఇంతవరకు ఎండకు కష్టపడి పని చేస్తున్నాము. ఎన్ని యాప్లలో ఇస్తుంటే అన్ని యాప్లలో పనులు చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నా కూడా మీకు ఇంకా ఎందుకు కనికరం లేదు. కానీ ఈ రోజు జరిగిన అక్రమ అరెస్టులు మాత్రము సాయంత్రానికంతా వాళ్ళను ఎవరి ఊర్లకు వాళ్ళను
సేఫ్టీగా పంపించకపోతే మాత్రము మా యొక్క డిమాండ్స్ నెరవేర్చకపోతే ఈ యొక్క పోరాటము కంటిన్యూషన్ గా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కంటిన్యూషన్ గా చేస్తామని సిఐటివ్ గా మేము అంగన్వాడీ టీచర్ హెల్పర్స్ యూనియన్ అనుబంధంగా గవర్నమెంట్ కు హెచ్చరించడం జరిగింది. నంద్యాల దేవనగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ప్రకాశం నీతమ్మ దంపతుల ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఈ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తూ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం వారి ప్రత్యేకతగా నిలిచింది. భక్తులు పాల్గొని వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయ రీతిలో జరిగిన ఈ వేడుక ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ కార్యక్రమం ద్వారా భక్తుల భక్తిభావం మరింత పెంపొందిస్తూ సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మేలు చేస్తూ నిర్వాహకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ రోజు ఈ ప్రకాశము లక్ష్మీ నరసింహస్వామి గుడి రోజు ఇప్పటికి 10 ఏళ్ళైంది కట్టి. ఇప్పుడు ఎండాకాలము ఈ రోజు మా పౌర్ణమి రోజు కాబట్టి అందరికి అన్నదానం కార్యక్రమం దేవుని కళ్యాణం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి అన్నం దేవుని దర్శించుకొని అన్నదాన కార్యక్రమము భోజనం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నామని వేడుకుంటున్నాం. నీతమ్మ లక్ష్మీ నరసింహస్వామి గుడి 10 సంవత్సరాలు అవుతుంది. జీవన గుడిగా కావాలని దీవించుతున్నాము. శుభములు జయములు హృదయములు పచ్చంబు దేవుని దైవం శుభభాగ్యం తండ్రి శుభభాగ్యం. శ్రీ లక్ష్మీ నరాహంతము ఉకం 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 జయము ఫలితము మానవ జన్మ మాయందున శుభము కోరిన తండ్రి జయం 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 జయం. మేము ఏ పాపం చేశాము? పేదవాడిగా పుట్టడం మేము చేసిన తప్ప. పేదవాడికి చదువుకోవాలి, ఉన్నత శిఖరాలకు వెళ్లాలని తల్లిదండ్రులు కలలు కంటారు. అయితే పేద విద్యార్థులకు కనీసం సకాలంలో అన్నం కూడా పెట్టలేని ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు అర్ధాకలితో నలిగిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానం ప్రభుత్వ విద్యార్థుల హాస్టల్లో విద్యార్థులకు కనీసం అన్నం కూడా పెట్టలేని స్థితిలో జిల్లా అధికారులపైన పటారంలోన లోటారం అనే రీతిలో హాస్టల్ చూస్తే అందంగా కనిపిస్తోంది. లోపల చూస్తే తాగునీటి సమస్య, బాత్రూంలో శుభ్రంగా ఉండవు. అయితే ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా 3 పూట్ల అన్నం పెడుతున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే మాత్రం ఇక్కడ గొప్పలు కాదు కదా, ఏమీ లేదు. మెనూ బోర్డులో కలర్ఫుల్గా రాశారు కానీ ఆచరణలో మాత్రం శూన్యం. టయానికి అన్నం పెట్టరు, నీళ్ళచారు అన్నం మాత్రం పేద విద్యార్థి ఆర్థలతో నలిగిపోతున్నారు. ప్రతిరోజు వారు పెట్టిందే తినాలి, లేకుంటే లేదు. టైం దాటిపోతే భోజనం ఉండదు. మేము చేసిన పాపం పేద కుటుంబంలో పుట్టడమా, మేము చేసిన పాపం అంటూ విద్యార్థులు కన్నీరు పెట్టుకుంటున్నారు. తల్లిదండ్రుల కష్టం చేసుకుంటే ఇల్లు జరుగుతుంది, లేకుంటే లేదు. తల్లిదండ్రులను వదిలిపెట్టి హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటే ఇక్కడ మాత్రం కనీసం వసతులు లేక, అన్నం లేక ఎవరికి చెప్పాలో అర్థం కాని స్థితిలో విద్యార్థులున్నాం. ఇప్పటికైనా అధికారులు మా మీద దయ ఉంచి కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం పెట్టమని రాజీపడుతున్నామని కన్నీరుతో బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా కాదు, శుభకార్యాలు మిగిలిన ఆహారాన్ని మాకు పెట్టండి అంటూ ప్రాధేయపడుతున్నారు. వారి బాధను చూసి స్వచ్ఛంద సంస్థలు స్పందించండి. అవి దొరకగా లాస్ట్ పిచ్చోడి ఏం పెడుతున్నారు? అసలు మెనూ ఆడ ఉండేది ఫ్రంట్లో ఉంది కదా మెనూ, దాని ప్రకారం అసలు ఫుడ్ పెట్టడం లేదు. టైం టు టైం ఉండదు, అసలు బాత్రూమ్ క్లీనింగే ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పెడతారు, వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు పోవాలి. ఒక టైమింగ్ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. మెనూ అయితే ఏం పాటించరు, కొంచెం మెనూ పాటిస్తే బాగుంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, పర్ఫెక్ట్గా కాలేజ్ టైమింగ్స్ ఉంటాయి. ఈ హాస్టల్కి అనేది వార్డెన్ ఉంటారు కదా, ఒక పర్ఫెక్ట్ టైమింగ్ ఫాలో అయితే అందరు వచ్చి తింటారు కరెక్ట్ టైంకి వచ్చి. ఎక్కడైనా బయటకు పోయినప్పుడు ఒక టైమింగ్ ఉండదు, ఏముండదు, బెల్లు కూడా కొట్టరు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పెడతారు. ఫుడ్ అయిపోయిందని అడిగితే అయిపోయింది, మీరు టైంకి రాలే అంటారు. ఎక్కడ టైం అనేది చెప్తూనే కదా వచ్చింది. అట్లా క్వాలిటీ ఉండదు సరిగా, నార్మల్గా ఉంటుంది. అయిపోతుంది పెట్టిన ఒక 15 minutes 20 minutes కల్లా. మాకు కొద్దిగా లేట్ వెళ్ళినా కూడా ఫుడ్ ఉండదు. వాళ్ళు సరిగా మెయింటైన్ చేయడం మెస్సులో కూడా అందరూ కొట్లాడుతున్నారు. జగజ్జనని ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రహణ సమయాన్ని పురస్కరించుకొని యమగండం రాహుకాలంలో శాస్త్రోక్తంగా పూజలు అర్చనలు నిర్వహించి భక్తుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రహణకాలం అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి తిరిగి సాధారణ దర్శనాలను ప్రారంభించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భారీ ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీ వన్శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ సమక్షంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 11వ రోజైన మంగళవారం దిగువ అహోబిలంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామానుజన్ ఆధ్వర్యంలో రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా తీసుకొని వచ్చి రథంలో ఆశీర్వదనలు చేశారు. వేలాది మంది భక్తులు తిలకిస్తుండగా పీఠాధిపతి స్వామి పూజలు నిర్వహించగానే గోవింద నామస్మరణ మధ్య రథం ముందుకు సాగింది. ఆలయం ఆడవీధుల గుండా రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ కళ్యాణోత్సవంలో స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి అవకాశం లేని వాళ్ళు రథోత్సవంలో దర్శించుకుంటే సకల శుభాలు సిద్ధిస్తాయన్నారు. ఈ రథోత్సవంలో నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, ఆయన సోదరులు గంగుల సుదర్శన్ రెడ్డి, కుమారులు గంగుల భరత్ సింహారెడ్డి, ఫణి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం నూనెపల్లి రహదారిని విస్తరించేందుకు నిధులు మంజూరయ్యాయి. 2.4 కిలోమీటర్ల పొడవున 13.40 కోట్ల వ్యయంతో రహదారిని విస్తరించడంతో పాటు మధ్యలో డివైడర్లు నిర్మించాల్సి ఉంది. ఈ పనులకు 3 ఏళ్ల క్రితమే నిధులు మంజూరు కాగా కొద్ది పనులు జరిగిన తర్వాత ఆగిపోయాయి. తర్వాత ఈ పనులు 2 నెలల క్రితం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నూనెపల్లి నుంచి SARS వరకు రహదారి విస్తరణ, డివైడర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరోవైపు బొమ్మల సత్రం నుంచి గాంధీనగర్ వరకు ఒకవైపు విస్తరణ పనులు జరుగుతున్నాయి. రహదారి విస్తరణ మార్గంలోనే ఒకవైపు కలెక్టరేట్ మరియు మెడికల్ కళాశాల, RARS ఘనీకృత కేంద్రం తదితర ప్రధాన శాఖల కార్యాలయాలు ఉన్నాయి. శాఖల మధ్య సమన్వయం కొరవడంతో ఆక్రమణలు తొలగడం లేదు. విస్తరణ పనుల్లో భాగంగా ఇస్లాంపేట నుంచి గాంధీనగర్ బొగ్గులైన్ మీదుగా RARS వరకు రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున ఆక్రమణలున్నాయి. సుమారు 200 ఇళ్ల వరకు రహదారి విస్తరణలో భాగంగా తొలగించాల్సి ఉంది. ఇప్పటికే వీరికి తాకీదులు జారీ చేశారు. అక్రమదారులకు 2 సెంట్ల స్థలం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇప్పటికే సెంటు స్థలం ఇచ్చారు, మరో సెంటు స్థలం ఇవ్వలేదు. ఈ స్థలం ఇస్తే గానీ కదలమని ఆక్రమణదారులు అంటున్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారుల నుంచి ఇంతవరకు ప్రయత్నాలు జరగడం లేదు. మరోవైపు రహదారి విస్తరణ పనులు 2 వైపులా జరుగుతున్నాయి. రెవెన్యూ శాఖ నుంచి స్పష్టత లేకపోవడంతో RMD శాఖ పనులు చేయలేదని పరిస్థితి నెలకొంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహానంది క్షేత్రంలో చంద్రగ్రహణం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి తాళాలు వేసి తాత్కాలికంగా మూసివేసిన ఆలయ అధికారులు. నంద్యాల ప్రభుత్వ హాస్టల్లో బాలుర వసతి గృహంలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ఏర్పాటు, విద్యార్థులకు అవగాహన కల్పించిన నంద్యాల ఈగల్ టీం. నంద్యాల పోలీస్ క్వార్టర్స్లో నివాసముంటున్న పోలీస్ కుటుంబాలలో మహిళలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ క్రీడా పోటీలు పోటాపోటీగా పండుగ వాతావరణం నెలకొంది. నంద్యాల స్ఫటికలింగేశ్వర ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా స్ఫటికలింగేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా హోమాలు నిర్వహించిన భక్తులు. అహోబిలంలో రాష్ట్ర స్థాయి వృషభరాజంల బండలాగు పోటీలను ప్రారంభించిన మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి. అంగన్వాడీ వర్కర్లను అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి, లేని పక్షాన మా ఉద్యమం ఆగదు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంగన్వాడీ వర్కర్స్. నంద్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో పూజలు, భక్తులకు అన్నదానం. ఆలయ నిర్వాహకులు ప్రకాశం. నంద్యాల ప్రభుత్వ హాస్టల్లో అర్థకలితో అల్లాడిపోతున్న విద్యార్థులు, సమయానికి భోజనం పెట్టని అధికారులు. సార్ ఒక్కసారి మా మీద చూడండి, విద్యార్థుల ఆవేదన. జగజ్జనని ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ప్రత్యేక పూజలు, యమగండం రాహుకాలంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన భక్తులు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా, రథోత్సవం అంగరంగ వైభవంగా వేలాది మంది తరలి వచ్చిన భక్తులు నామస్మరణంతో మారుమోగిన అహోబిల క్షేత్రం. నంద్యాల బొమ్మ సత్రం నుండి నూనెపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు, అర్థంతరంగా ఆగిపోయిన రోడ్డు పనులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.